నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అయితే హోరాల గురించి చెప్తున్నారండి. సో దానిలో భాగంగా శుక్రహోర అంటే ఏంటి, అది ఏ సమయంలో వస్తుంది, అలాగే శుక్రహోరాలో ఎటువంటి పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శుక్రవారం, శుక్రుడు దైత్య గురువు అన్నమాటమ్మ. కాబట్టి శుక్రుడు కలత్రకారకుడు, మనకి భోగానికి భాగ్యానికి అన్నిటికీ కూడా మూల అంశం ఎవరయ్యా అంటే శుక్రుడు అనమాట. అంటే మనకి దంపతుల మధ్య సఖ్యత ఉండటానికి, ప్రేమ ఆప్యాయత పెరగటానికి, అదేవిధంగా ఇంకా జాతకంలో మనకి జాతక పరంగా గోచార పరంగా మనం ఎప్పుడు చెప్పుకున్నా ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇద్దరికి ఉపయోగమైన విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది జాతక చక్రంలో లగ్నం నుంచి కొన్ని స్థానాల్లో కొన్ని శుక్రుడు 6వ స్థానంలో కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే 6 మనం చూసుకుంటే కనుక షష్టమ స్థానం అంటారు. ఈ షష్టమ స్థానం శత్రుస్థానం. ఎప్పుడైతే ఈ శత్రుస్థానం అంటే ఇప్పుడు శుక్రుడు స్త్రీ కారకుడు, వివాహ కారకుడు, అదేవిధంగా భార్యకారకుడు కనుక ఏమవుతుంది, ఇప్పుడు శత్రువు మనతో ఎలా ప్రవర్తిస్తాడండి, ప్రేమగా ప్రవర్తించడు కదా. కాబట్టి గొడవలు అవ్వడం, మనస్పర్ధలు రావడం, టెన్షన్స్, ఆటోమేటిక్గా అన్ని గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, జాతక చక్రం లేకపోతే వీళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే కనుక, అంటే దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటే దానికి తగ్గట్టుగా శుక్రహోరా సమయం శుక్రవారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటుంది, సాయంత్రం 6 నుంచి 7 వరకు ఉంటుంది. దీన్ని శుక్రహోరా సమయం అంటారు అనమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటేదే ఏ వారం అయితే ఏ గ్రహంతో మొదలవుతుందో దాన్ని హోరగా వారంగా చెప్పారు, పెద్దలు డిక్లేర్ చేశారు. సో అది మనం ఆచరించాల్సిందే ఖచ్చితంగా. కనుక ఆ సమయాన్ని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. శుక్రహోరా సమయంలో శుక్ర కవచం చదువుకోవడం, ధనపరంగా అమ్మ ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టిందనుకో ఏమంటారమ్మా, మహాలక్ష్మి పుట్టిందని అంతే కదా. కాబట్టి శుక్రుడు లక్ష్మీదేవి స్వరూపం కనుక మనకి శుక్రవారం పుడితే లక్ష్మీదేవి అంటారు. శుక్రుడు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఒక్కొక్క గ్రహ దేవత గ్రహానికి దేవత ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించిన దేవతారాధన ఏంటిదయ్యా అంటే శుక్రుడు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాడు. అందుకే మనం కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం అంటే సహజంగా అందరూ ఏమనుకుంటారు, డబ్బు ఇంటి నుంచి కొన్ని కోట్ల డబ్బులు అనుకుంటారు. డబ్బులు కాదమ్మా. సిద్ధలక్ష్మీర్ మహాలక్ష్మీర్ మోక్షలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అని శాస్త్రం చెప్తుంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి చూడండి మనకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అనమాట. శ్రీలక్ష్మి, ఇంట్లో స్త్రీ అంటే కలకలలాడుతూ ఉండటం కనుక ఆ లక్ష్మి ఉండాలి. అదేవిధంగా అంతా కూడా బాగుండాలంటే రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, భోజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి ఇలా లక్ష్ములు ఉంటాయి. అంటే కొంతమంది ఇంట్లో డబ్బులు బాగా కలకలాడుతూ ఉంటుంది, కానీ వాళ్ళ ముఖంలో కళ ఉండదు, కళాలక్ష్మి ఉండదు. తేజోలక్ష్మి అంటారు. తేజోలక్ష్మి లేకపోతే ఉపయోగం ఏముంది? వంశ వృద్ధి లక్ష్మి ఉంటుంది, వంశాన్ని వృద్ధి చేసే లక్ష్మి ఉంటుంది. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ప్రతి దానిలో బాగుంటుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక శుక్రుడు జాతకంలో బాగాలేకపోతే ఒక విషయం అండి, పెళ్ళైన తర్వాత జీవితం 2వ జన్మతో సమానం కదమ్మా. ఖచ్చితంగా. ఎందుకంటే ముందు ఎప్పుడు కూడా ఫస్ట్ అనేది ఫస్ట్ జన్మ, అంటే పెళ్లికి ముందు ఒక జన్మ అయితే పెళ్ళైన తర్వాత ఇంకో జన్మతో సమానం. జనాలు ఏమంటారండి, పెళ్ళైన తర్వాత వాడి జీవితం బాగుపడిందిరా, చాలా బాగుపడ్డాడరా, భలే సెటిల్ అయ్యాడరా అని ఒకరంటే, అంటే జాతకంలో గ్రహం బాగుంటే శుక్రుడు, జాతకంలో శుక్రుడు బాగాలేకపోతే అరే పాపం పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి ఇబ్బందులు పడుతున్నారా అంటారు. అయిపోయింది, ఖచ్చితంగా అయిపోయింది కూడా, అట్లా ఉన్నాయి 100%. కాబట్టి దాని ప్రభావం శుక్రుడి యొక్క ప్రభావం కనుక దానికి మనం ఎవరెవరో దగ్గరికి వెళ్ళి గొడవలు అయిపోతున్నాయని అందరికీ చెప్పుకొని ఇలా బాధపడకుండా శుక్రహోరా సమయం వస్తుంది కనుక సర్వసిద్ధంగా ఉంటుంది. శుక్రుడు ఉదయం 6 నుంచి 7 వరకు, సాయంత్రం 6 నుంచి 7 వరకు మనకు అవకాశం ఉంటుంది కనుక శుక్రహోరా సమయంలో శుక్ర కవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. అయితే ధనపరంగా ఇబ్బంది పడుతున్నానండి, ధనం రావట్లేదు, అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏంటంటే మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల, మహాలక్ష్మి అష్టకం పుణ్యం ఎప్పటే మనకి శివుడి యొక్క సన్నిధిలో చదువుకోవచ్చు. అదేవిధంగా మహాలక్ష్మి అష్టకం అంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఈ స్మరణాన్ని శ్లోకం మొత్తం ఉంటుందన్నమాట, అన్నిటి కలిపి మహాలక్ష్మి అష్టకం అవకాశం చూసుకొని కనుక చదువుకోగలిగితే
మంచి ఫలితం ఉంటుందమ్మా. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల ధనపరంగా, అదేవిధంగా ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా అన్నిట్లో కూడా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పాం, దంపతుల మధ్య సఖ్యత బాగుండటానికి, గొడవలు లేకుండా ఉండటానికి, అదేవిధంగా కొంతమంది ఇంట్లో స్త్రీ పరంగా చూసుకుంటే అంటే మంచి భార్య వచ్చిందనుకోండి, భర్త విడిగా బయటకు వెళ్ళే ఆలోచనలో ఉంటాడు, లేదా భర్త మంచి అతను వస్తే భార్య ఇలాంటి చెడు ఆలోచనలు లేకుండా శుక్రుడు కాపాడుతాడనమాట. ఇది చదువుకోవడం వల్ల చాలా ఉపయోగం మా దంపతుల మధ్య. ఎందుకంటే ఈ కాలం చూస్తుంటే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు మమ్మల్ని, ఏంటంటే ఏమండి ముహూర్తాలు లగ్నాలు అన్ని మీరు చూసుకొనే పెడతారు కదండి అందరూ కలిసి, మరి ఎందుకు గొడవలు అవుతున్నాయండి అని అడుగుతున్నారు. ఒక విషయం చెప్తానండి, ఒకప్పుడు ఏదన్నా చెప్పినప్పుడు పెద్దలు చెప్పారు అని ఆచరించే వాళ్ళం. ఇప్పుడు పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా మేము ఎందుకు ఆచరించాలి అనే ఈగో ప్రాబ్లమ్స్తో, ఈగో ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయాయి జనాలకి. వీడు నాకు చెప్పేది ఏంటి అనే ఆలోచన ఎక్కువ. అది భార్యకి ఉంది, భర్తకు ఉంది. కాబట్టి ఏమవుతుంది, బయట షేరింగ్ చేసుకోవడం, ఇప్పుడు ఇవన్నీ కూడా గొడవలు అవ్వడం జరుగుతుంది. దానికి అన్నిటికి కూడా శుక్రుడు అనమాట. శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఇద్దరు సఖ్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, అండర్స్టాండింగ్ బాగుంటుంది. కనుక శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. అయితే మీరు అన్నారు లక్ష్మీ అష్టకం, మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి అన్నారు కదండి, అంటే ఇన్నిసార్లు చదవాలి, లేకపోతే ఇలాగే ఈ ప్రసాదం ఏమన్నా పెట్టాలి, అలా ఏమన్నా పాటిస్తూ చేయాలంటారా? అమ్మవారికి గుడాన్న ప్రీతి మానస, మనకి అమ్మవారికి గుడాన్నం కాబట్టి ఆ అమ్మవారికి లలితా సహస్రనామం అన్నా చదువుకోవచ్చు. అంటే మనకి ఏదైతే ఇబ్బంది ఉందో దానికి తగ్గట్టుగా చదువుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. మీరు అన్నట్టు లక్ష్మీదేవి మహాలక్ష్మి అష్టకం, మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల ధనపరంగా, పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలంగా ఇవన్నిటికీ కూడా నివృత్తి కలుగుతుంది అనమాట. పొద్దున 11 సార్లు శుక్రహోర సమయం, సాయంత్రం 11 సార్లు శుక్రహోర సమయం. ఈ చిన్న రెమెడీసే అండి, అది ఆచరిస్తే అద్భుతంగా పనిచేస్తాయి అనమాట. అంతకన్నా ఎక్కువ పట్టదు. కనుక ఖచ్చితంగా ఆచరిస్తే మంచిది. అదే విధంగా ఏమండి నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నానండి, ఏం పనులు అవుతాయంటే కష్టం. చదువుకోవాలి, కష్టే ఫలి. మనం చదవాలి, కష్టపడాలి, దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది. రెండిట్లో ఏది తక్కువైనా కానీ ఫలితం ఉండదు. అంతే కదమ్మా. నేను చదవనండి అన్నారు, వెళ్తారు, జాతకంలో కొన్ని గ్రహాలు బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఎంత కష్టపడినా దాన్ని మిగిల్చుకోకపోవడం, ఖర్చు పెట్టేసేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి లేకుండా అదేవిధంగా చదువుతున్నానండి, నేను కష్టపడనండి కానీ నాకు రావాలి అంటే ఖచ్చితంగా అంతే కదమ్మా. మనకి మెయిన్గా చూసుకుంటే ధర్మం ఏం చెప్పిందంటే, నీకు వచ్చిన దానిలో 2 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేయమని చెప్పింది. నువ్వు ఆ 2 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఆ 2 రూపాయలు నీదే అయి ఉండాలి అని చెప్పింది. అంటే ఎంతో కష్టపడితే గానీ ఫలితం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కష్టపడాలి, దానికి తగ్గట్టుగా ఫలితం కూడా బాగుంటుంది అనమాట. అయితే శుక్రహోర సమయంలో మహాలక్ష్మి అష్టకాన్ని, అలాగే శుక్రాచార్యుల వారిది శుక్ర కవచం, అది కూడా చదువుకుని ఆ శుక్రహోర సమయం